ఈ ఏడాదిలో భారతదేశ బాస్మతి బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ వచ్చింది. 2024కు కూడా ఈ డిమాండ్ కంటిన్యూ కాబోతోంది. ఈ వింటర్ సీజన్లోనైతే బాస్మతి ప్రొక్యూర్మెంట్ 15% పెరిగిందని వ్యాపార వర్గాల కథనాలు చెప్తున్నాయి. అలాగే ప్రైస్ కూడా బాస్మతి బియ్యం ధర కూడా 30% వరకు కూడా పెరిగింది. నెక్స్ట్ సీజన్లో కూడా ఇది కంటిన్యూ కాబోతోంది అనేది మార్కెట్ వర్గాల అంచనా. భారత బాస్మతి బియ్యానికి ప్రపంచం ఫిదా కావడంతో పాటు మన ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని విధానాలు, దేశీయంగా వస్తున్న పరిణామాలు కూడా కారణమయ్యాయి. మొదటిది మిడిల్ ఈస్ట్. భారతదేశం సాంప్రదాయకంగా భారత బాస్మతి బియ్యం మధ్యప్రాచ్య గల్ఫ్ దేశాలకు, అమెరికాకు, యూరోపియన్ యూనియన్కు భారీ ఎత్తున ఎగుమతి చేస్తాం. సో ఈ నవంబర్ వరకే $300 కోట్ల విలువైన బాస్మతి బియ్యం భారతదేశం నుంచి ఎగుమతి అయింది. సో ఈ ఎగుమతులు ఇంకా పెరగబోతున్నాయి కూడా. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన బాస్మతికి మంచి డిమాండ్ ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రైస్ ఎక్స్పోర్టింగ్ నేషన్ ఇండియా. అంటే అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం మన దేశం. మన దేశం గోధుమల విషయంలో కూడా ప్రపంచంలో లీడింగ్ ప్రొడ్యూసర్లు ఒకటి. కానీ మన గోధుమలు చాలా పరిమితంగానే ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ రైస్ మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. ఇటీవల దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. సో మన దేశంలో బియ్యం ధరలు గణనీయంగా పెరగడం హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణమైంది. అధిక ఆహార ద్రవ్యోల్బణానికి. ఎన్నికల సీజన్లో ఏ ప్రభుత్వం కూడా ధరలు పెరుగుతాయంటే భయపడతాయి. అందుకే వివిధ రకాల వైట్ రైస్ బియ్యం రకాల ఎగుమతులపైన ప్రభుత్వం నిషేధం విధించింది. నేను గతంలో కూడా చెప్పాను, నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను ల్యాండ్ అయిన రోజే మామూలు పరిస్థితి కాదు. మన వాళ్ళు పరుగులు తీసిన సూపర్ మార్కెట్లకు రేషన్ ఒక్కొక్కరికి ఒక్క బ్యాగే ఇస్తామంటే ఇంట్లో ఉన్న వాళ్ళు 2-3 కౌంటర్లో నిలబడి బ్యాగులు తెచ్చుకోవడం. సో ఆ రకమైన పరిస్థితి నేను చూశాను. ఆ రోజు అక్కడి నుంచి అమెరికా నుంచి కూడా మాట్లాడాను. సో ఇలా దేశీయంగా ధరల నియంత్రణ కొరకు మన కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపైన, వివిధ రకాల బియ్యం ఎగుమతులపైన ఆంక్షలు పెట్టడం వల్ల కూడా బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్ పెరిగింది. ఇక రాబోయే సీజన్లో కూడా 2024లో కూడా బాస్మతికి ఎక్కువ డిమాండ్ ప్రపంచవ్యాప్తంలోనే కాదు దేశీయంగా కూడా పెరగబోతుంది. కారణం ఏంటంటే వెడ్డింగ్ సీజన్ రాబోతుంది. సో సాధారణంగా పెళ్ళిళ్ళ సీజన్లో ధరలు బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా మన కన్జంప్షన్ ప్యాటర్న్స్లో కూడా మార్పు వస్తుంది. అంటే ఒకప్పుడు బాస్మతి బియ్యం ధనికుల ఇళ్లలోనే మాత్రమే తినేవారు. అది కూడా ఏదైనా ఫంక్షన్స్లో మాత్రమే బాస్మతి వాడేవారు. సో ఇటీవల కాలంలో ఇది మధ్యతరగతి వరకు కూడా వచ్చేసింది. ఈవెన్ మిడిల్ క్లాస్లో కూడా ఫంక్షన్స్లో బిర్యానీ పెడితే బాస్మతి రైసే వాడుతున్నారు. సో మధ్యతరగతిలో కూడా కన్సంప్షన్ పెరగడం ఒక కారణం. దాంతోపాటు ఏదో పెళ్ళిళ్ళలోనే కాదు, ఇంట్లో కూడా అడపాదడప బాస్మతితో వంటకాలు చేసుకోవడం అనేది పెరిగింది. సో ఈ ప్రత్యేకమైన వెరైటీ భారత ఉపఖండం ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రాంతంలోనే పండుతాయి. సో ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాలే బాస్మతి బియ్యానికి ప్రధానమైన ప్రొడ్యూసర్స్. అందువల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లో బాస్మతి పెరగదు. అందువల్ల మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా అది. అందువల్ల దేశీయంగా కూడా మారుతున్న కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా ఈ బాస్మతి బియ్యానికి డిమాండ్ పెంచడానికి కారణమైంది. దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వము మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ఫర్ బాస్మతిని తగ్గించింది. ఎందుకంటే కనీస ఎగుమతి ధరను తగ్గించింది. దీనివల్ల ఇండియన్ బాస్మతి గ్లోబల్లీ కాంపిటేటివ్ అయినాయి. ప్రపంచంలో మన వెరైటీ, మన బాస్మతి ఖరీదైందైతే మనది కాకుండా ఇతర చౌక రకాలను కొంటారు. అందువల్ల మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని ఎప్పుడైతే కేంద్రం తగ్గించిందో అది కూడా మన ధరల్ని గ్లోబల్గా కాంపిటేటివ్ చేసి కూడా డిమాండ్ బాస్మతికి, ఇండియన్ బాస్మతికి పెరిగిందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఇది 2023లో వచ్చిన బాస్మతి
డిమాండ్ 2024లో కూడా కొనసాగడమే కాదు ఇంకా పెరుగుతుందని కూడా అంటున్నారు.